నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అటు ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ఇటు అధికార కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెట్టడం చకచకా జరిగిపోతున్నాయి. మెజార్టీ మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయడమే టార్గెట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గ్రౌండ్లోకి దిగారు. మిర్యాలగూడ, కరీంనగర్ ఇలా కాలికి బలపం కట్టుకొని మరీ తిరుగుతున్నారు. అయితే ఈ పర్యటనలో ఆయన చేసినటువంటి ఒక ప్రకటన ఇప్పుడు స్టేట్ వైడ్గా హాట్ టాపిక్గా మారింది. కరీంనగర్, వరంగల్ ఇక జంట నగరాలు. ఇది కేవలం ఒక స్టేట్మెంట్ మాత్రమేనా, లేక తెలంగాణ ఫ్యూచర్ మ్యాపా? లెట్స్ వాచ్. రాష్ట్రంలో మున్సిపల్ నగారా మోగింది. గల్లీ గల్లీలో రాజకీయం సెగలు పుట్టిస్తోంది. అదును చూసి పుడక వేయాలి, సమయం చూసి దెబ్బ కొట్టాలి అన్నట్లుగా ఈ నెల 11న జరగబోయే పోలింగ్ కోసం అధికార కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో జెట్ స్పీడ్ పెంచారు. మిర్యాలగూడ నుంచి చొప్పదండి వరకు ఆయన పర్యటనలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఉత్తర తెలంగాణ గుండెకాయపై చెయ్యి వేసి అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తున్నారు సీఎం. మున్సిపల్ సమరం ముంచుకొస్తోంది. ఈ నెల 11న జరగనున్న పోలింగ్ కోసం అధికార కాంగ్రెస్ తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఫిబ్రవరి 4న మిర్యాలగూడలో గర్జించిన సీఎం ఫిబ్రవరి 5న కరీంనగర్ జిల్లా చొప్పదండిలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడమే కాకుండా రాబోయే రోజుల్లో ఉత్తర తెలంగాణ రూపురేఖలను మార్చేసే ఒక భారీ విజన్ను ప్రజల ముందుంచారు. ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడమల్లన్న అన్న చందంగా కాకుండా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే ఓట్లు అడగాలన్నది కాంగ్రెస్ వ్యూహం. ఫిబ్రవరి 4న మిర్యాలగూడ వేదికగా రేవంత్ రెడ్డి సమరశంఖం పూరించారు. మున్సిపల్ ఎన్నికలు కేవలం కౌన్సిలర్లను ఎన్నుకునేవి కావని, ఇవి ఇంద్రభవనం లాంటి అభివృద్ధికి పునాదులని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలను చిత్తు చేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను సీఎం ఉత్తేజపరిచారు. మిర్యాలగూడ జోరును కొనసాగిస్తూనే ఫిబ్రవరి 5న కరీంనగర్ జిల్లా చొప్పదండి గడ్డపై సీఎం కాలు మోపారు. అక్కడ వాతావరణం చూస్తుంటే పండిన చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా విపక్షాల విమర్శలను తన అభివృద్ధి పనులతోనే తిప్పికొట్టారు రేవంత్ రెడ్డి. చొప్పదండిలో కేవలం ప్రసంగానికే పరిమితం కాలేదు రేవంత్. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ రాబోయే 5 ఏళ్లలో ఈ ప్రాంతం ఎలా ఉండబోతుందో కళ్లకు కట్టారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాలను నిజం చేసే దిశగా అడుగులు వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్లో ఉత్తర తెలంగాణ కీలక పాత్ర పోషించబోతోంది. చొప్పదండి పరిసర ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు, రోడ్ల విస్తరణ మరియు రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కొత్త ప్రాజెక్టుల డిజైన్. చెప్పేవాడికి వినేవాడు లోకువా అన్న విమర్శలకు తావు లేకుండా బడ్జెట్ కేటాయింపులు, టైం లైన్లతో కూడిన పక్కా ప్రణాళికను సీఎం ప్రజల ముందుంచారు. హైదరాబాద్కు ధీటుగా మరో జంట నగరాల అభివృద్ధికి ప్రభుత్వం స్కెచ్ వేసింది. కరీంనగర్, వరంగల్ నగరాలను కలిపి ట్విన్ సిటీస్గా మార్చడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ 2 నగరాల మధ్య దూరాన్ని తగ్గిస్తూ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ఒక పెద్ద ఎకనామిక్ హబ్ను సృష్టించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ 2 నగరాలు కలిస్తే తెలంగాణ అభివృద్ధికి తిరుగుండదని సీఎం భావిస్తున్నారు. అభివృద్ధికి రహదారులు, రవాణా సౌకర్యాలే కీలకం. అందుకే వరంగల్, కరీంనగర్ మధ్య ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి తోడు వరంగల్లోని మామునూరు విమానాశ్రయం ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ORR సక్సెస్ మోడల్ను ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా భూముల విలువ పెరగడమే కాకుండా ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం ప్రకటించిన మరో కీలక ప్రాజెక్టు వ్యర్థాల నుంచి విద్యుత్. వరంగల్, కరీంనగర్ మధ్యలో ఒక భారీ డంపింగ్ యార్డు నిర్మించి నగరాల నుంచి వచ్చే చెత్తను విద్యుత్గా మార్చే ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. వేస్ట్ నాట్ వాంట్ నాట్ అన్న నినాదంతో ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును దేశానికి ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా స్థానికంగా విద్యుత్ కొరత తీరనుంది. ఎయిర్పోర్ట్, రింగ్ రోడ్, నిరంతర విద్యుత్ అందుబాటులోకి వస్తే ఆటోమేటిక్గా పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతం వైపు మొగ్గు చూపుతారు. టూరిజం, మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఐటీ రంగాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు లభించే ఛాన్స్ ఉంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న
అసమానతలను తొలగించి బ్యాలెన్స్డ్ గ్రోత్ను సాధించడమే ఈ ప్రాజెక్టుల అసలు ఉద్దేశం. ఏ ప్రాజెక్టుకైనా సవాళ్లు సహజం. ముఖ్యంగా భూసేకరణ, ఆర్థిక వనరుల సమీకరణ పెద్ద టాస్క్. ఈ విజన్ సాకారం కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు, స్థానిక ప్రజల సహకారం చాలా అవసరం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి వదిలిన ఈ డెవలప్మెంట్ కార్డ్ ఓటర్లను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. కేవలం ఎన్నికల స్టంట్ లాగా కాకుండా ఈ ప్రాజెక్టులు నిజంగా కార్యరూపం దాల్చితే తెలంగాణ ముఖచిత్రమై మారిపోవడం ఖాయమని తెలుస్తోంది. కరీంనగర్, వరంగల్ నగరాలను విశ్వ నగరాలుగా మార్చేందుకు ప్రభుత్వం భారీ ప్లానే వేసింది. మరి ఈ ప్రకటనలు క్షేత్రస్థాయిలో ఎప్పుడు అమలవుతాయో వేచి చూడాలి. మున్సిపల్ ఎన్నికల్లో ఈ డెవలప్మెంట్ ప్లాన్ కాంగ్రెస్కు ఏ మేరకు మైలేజ్ ఇస్తుందో 11వ తేదీ తర్వాత తేలనుంది.